Welcome to Sai Master Academy. Continuation mat vectors. This is I think third video. First exercise mundu first definitions of a video chesam. Second definition and also some problems which are very short answer model konni chesamu. Ippudu short answer model konni problems we are going to discuss, and those also from exercise one only, and very important model. See question. Let A, B, C, D, E, F be a regular hexagon. Regular hexagon. Regular means all sides are same. So regular hexagon. Hexa ante any sides? How many sides? 6 sides. So 6 sides ఉన్న ఒక hexagon తీసుకో. ఆ hexagon కి ABCD vertices ఇచ్చాడు. మాట్లాడొద్దు నాన్న. 1 2 3 4 5 6. Okay. So A, B, C, D, E, F, B, the vertices of regular hexagon. Then show that AB plus AC plus AD plus AE plus AF equal to 3AD. Answer all in terms of AD. అంటే మనము AD లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ లో వాడిచ్చింది రాసుకుంటున్నా. AB ప్లస్ AC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ AF విచ్ ఈస్ LHS తీసుకున్నాను నేను. RHS ఈ రెండు ప్రూవ్ చేస్తాను నేను. ఓకేనా? సో రెగ్యులర్ కాబట్టి ఆర్డర్ లో రాయండి. ABCDEF అండ్ ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ కదా. వన్ లైన్స్ నేను. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ సేమ్. సో దీనికి ఇక్కడ ఉంటుంది సెంట్రాయిడ్. ఓకే, నౌ కమ్ టు ద క్వశ్చన్. అన్ని ఏడీలోకి రావాలి. 3AD అన్నాడు అంటే ఇక్కడ ఒక ఏడీ ఇచ్చాడు కాబట్టి ఇక దీన్ని కదిలిచేది లేదు. Just keep AD like that only. That's why I'm writing first of all this AD రాస్తున్నా ఇక్కడ, ప్లస్ రిమైనింగ్ రాస్తున్నా AB plus AC AF which is AD plus AB plus AC. There is no relation AB plus AC ఏమి రాయలేం. AB plus B తో ఉండాలి, అప్పుడు రాయొచ్చు బై ట్రయాంగిల్ లా. AC plus C తో లేదు, AE plus E తో లేదు, AF plus F తో లేదు, అన్ని A తో ఉన్నాయి. ఇప్పుడు మనం హెక్సాగాన్ అనుకున్న ప్రాపర్టీస్ ని వాడుకుందాం. ఎలా వాడుకుందాం చూడండి. ఏబి ఎక్కడ ఉందో చూడండి, ఇదో ఏబి అంటే ABED సేమేనా? సో మనం ఏబి ప్లేస్ లో ఈడి రాసుకోవచ్చా? సో రాసుకోవచ్చు. ఈ రెండు సేమ్ కాబట్టి ఏబి ప్లేస్ లో ఈడి రాసుకోవచ్చు, లేదా డిఈ రాసుకోవచ్చు. ఇలా వెళ్తున్నాం కాబట్టి డిఈ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తున్నా చూడండి, ఏబిని అలాగే ఉంచుతున్నా, ప్లస్ ఈ ఏబి ప్లేస్ లో నేను ఏం రాస్తున్నా అంటే ఈడి రాస్తున్నా. ఏబి ప్లేస్ లో ఏం రాస్తున్నా? ఈడి రాస్తున్నా. ప్లస్ ఏఈని నేను మార్చట్లే, ఎందుకంటే మీరు చూడండి ఏఈ ప్లస్ ఈడి ఎంత? ఏడి వచ్చేస్తుంది. ఆ కండిషన్ ఏంటో పక్కన రాయాలి బ్రాకెట్లో కంపల్సరీ. నేను రాస్తా ఇప్పుడు చూడండి. తర్వాత ఏసీ, తర్వాత సిడి ఉంటే సరిపోతుంది. ఓకే, ఏసీకి ఏముండాలి? సిడి ఉండాలి. ఇక్కడ కూడా మీరు ఏబి బీడీ కూడా కనుక్కోవచ్చు, ఇందులో నుంచి రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్గా ఫస్ట్ చూడగానే అది ఉంది రాసేస్తున్నా. ఎలా అయినా రాసుకోవచ్చు, ఇది రెగ్యులర్ కాబట్టి హ్యాపీ, అన్ని సైడ్స్ సేమే. ఓకేనా? సో ఏసీ సిడి, అందుకే నేను ఏసీని మార్చట్లే. సిడి వస్తుందో చూద్దాం. ఏఎఫ్ నుంచి సిడి. వాట్ ఈజ్ ఏఎఫ్సి? ఏఎఫ్, ఇగో ఇది ఏఎఫ్. మళ్ళీ ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్, అంటే మళ్ళీ సేమే కదా. వీ కెన్ రైట్ ఏఎఫ్ బదులు ఏం రాయొచ్చు? CD. So I am writing this is nothing but what? CD. Okay na? ఈ రెండు ఒక పార్ట్, ఈ రెండు ఒక పార్ట్. బ్రాకెట్లో రాయండి. ఎందుకు ఈడి రాసావో రాయండి. ఏబి is parallel to ED. అండ్ ఇక్కడ కూడా ఎందుకు రాసావో రాయండి. AF is parallel to CD. కండిషన్ రాయాలి బ్రాకెట్. సో now which is AD plus first time writing this is AE and this is ED ఒక బ్రాకెట్ లో, ప్లస్ మళ్ళీ AC CD ఒక బ్రాకెట్ లో, which is AD plus this is also AD plus this is also AD which is equal to 3AD వచ్చేసిందా? LHS equal to RHS, but this is equal to we have to prove 6AO. ఎక్కడ ఉంది? A. Let O be the centroid. Now
దీన్ని ఇలా జాయిన్ చేస్తున్నా నేను. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది సెంట్రాయిడ్ మధ్యలో ఉంది కాబట్టి ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ అంతే ఉంటుంది. ఓకే, ఏఓ ఈక్వల్ టు ఓడి. సో సి 3 ఇంటూ ఏడీని నేనేం రాస్తున్నా అంటే ఏఓ ప్లస్ ఓడి. కెన్ వి రైట్? అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏఓ ప్లస్ ఏఓ. వై సార్? ఎందుకంటే ఏఓ ఈక్వల్ టు ఓడి కదా సార్, కాబట్టి వీ కెన్ రైట్ ఓడి ప్లేస్లో ఏఓ. వాడు అడిగింది ఏఓలో ఉంది కాబట్టి, అదే ఏడీలో ఓడీలో ఉంటే ఓడి రాస్తాం ఇక్కడ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ ఏఓ, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఏఓ. ఎనీ డౌట్? నో డౌట్. కమ్ టు దిస్ సైడ్. యా, సో ఇక్కడ ఏమన్నాడు, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టం ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, దాంట్లో ఈ లైట్ ఆఫ్. యా, ఒక ట్రయాంగిల్ ఇచ్చి దాంట్లో ఆర్థో సెంటర్ ఇచ్చాడు అండ్ ఆల్సో సర్కం సెంటర్ ఇచ్చాడు. సర్కం సెంటర్ ఆర్థో రెండు ఇచ్చాడు. సర్కం సెంటర్ ఏంటంట, ఆర్థో సెంటర్ ఏంటంట. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తున్నా, జాగ్రత్త చూడండి. ఆహా, ఓకే, ఇది ఈక్వలేటరల్ కాదు, ఇంకేమి కాదు, ఒక ట్రయాంగిల్. ఓకే, నౌ ఏబిసి, ఏబిసి వర్టిసెస్ డ్రా చేశా. ఇందులో ఓ ఈజ్ వాట్? సర్కమ్ సెంటర్. అంటే సర్కమ్ సెంటర్ నుంచి అన్ని వర్టిసెస్ కి ఈక్వల్ గా డిస్టెన్స్ ఉంటుంది. ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సి చేసాం అంటే ఎక్కడో ఇక్కడ ఉంటుంది అనుకుందాం, ఈక్వల్ డిస్టెన్స్ రావాలిగా. దిస్ ఈజ్ వాట్? ఓ. సో ఓఏ, ఓబి, ఓసి ఎప్పుడు ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? ఇంకేముంది ఇందులో? ఆర్థో సెంటర్ కూడా ఉంది. హెచ్ ఈజ్ ద ఆర్థో సెంటర్. హెచ్ ఎప్పుడు ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ దగ్గర ఉంటుంది, రైట్? సపోజ్ ఎక్కడ ఉంది అనుకుందాం అంటే, ఒక నిమిషం డయాగ్రామ్ పర్ఫెక్ట్ గా డ్రా చేద్దాం. ఇది పట్టుకో, ఎందుకంటే డయాగ్రామ్ లో వర్టిసెస్ మరి ఇష్టం ఉన్నట్టు ఓ హెచ్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూసా. కొంచెం చేంజ్, మనము ఈ ప్లేస్ని వాడుకుంటే బాగుంటుందేమో రా. చిన్నగా రాసి, చిన్న కండిషన్ ఏంటి ఇక్కడ? కండిషన్ ఏఓ ఈక్వల్ టు ఓడి కదా, ఇదే కదా కండిషన్. దిస్ స్పేస్ వి నీడ్. ఓకే, కొంచెం ట్రయాంగిల్ కావాలి, పెద్ద ట్రయాంగిల్. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ రాయేద్దాం. ఏమిరా కలర్ మార్చిన ఇది వస్తుంది. ఓకే, సో ఈ ప్లేస్లో మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఏ బి సి. సో ఇప్పుడు మనకు ఆర్థో సర్కమ్ సెంటర్ ఇక్కడ వస్తుంది. డిస్టెన్సెస్ ఏమి ఉండాలి కాబట్టి టేక్ ది డిఫరెంట్ కలర్. సర్కమ్ సెంటర్ ఏమి ఇచ్చాడు? ఓ ఇచ్చాడా? ఓఏ ఈక్వల్ టు ఓబి ఈక్వల్ టు ఓసి. ఇక్కడ నుంచి నువ్వు ఒక లైన్ పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే ఇది ఏమవుతుంది అంటే పర్పెండిక్యులర్ అండ్ విచ్ ఈస్ మిడ్ పాయింట్ విచ్ ఈస్ ఏ మీడియన్. ఓడి ఈజ్ ఏ మీడియన్. ఓకే, సో తర్వాత చూద్దాం. అండ్ ఇప్పుడు ఆర్థో సెంటర్ కావాలంటే ఆల్టిట్యూడ్స్ కావాలిగా. ఇది ఒక ఆల్టిట్యూడ్, హైట్లే కదా ఆర్థో సెంటర్, ఇది ఒక ఆల్టిట్యూడ్. నేను మళ్ళీ ఇవి డ్రా చేస్తే నీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ డాట్స్ ఉన్నాయి ఓన్లీ సర్కమ్ సెంటర్ రిలేటెడ్ అనుకుందాం. ఆర్థో సెంటర్ ఇమాజిన్ చేసుకుందాం ఇలా ఒకటి. ఫస్ట్ ఓకే, సో ఆర్థో సెంటర్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. హెచ్, ఆర్థో సెంటర్ హెచ్ ఇచ్చాడా? ఆర్థో సెంటర్ ఏమి ఇచ్చాడు? సర్కమ్ సెంటర్ ఏమి ఇచ్చాడు? ఓ ఇచ్చాడు. ఓ ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్. ఈ హెచ్ని ఓని జాయిన్ చేయండి, ఎందుకంటే దీనికి ఒక రిలేషన్ ఉంది మనకి. ఓకే, ఈ రిలేషనే ఈ క్వశ్చన్ మొత్తానికి కీ. ఆ రిలేషన్ అంటే ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ ఒక ట్రయాంగిల్ వచ్చినప్పుడు ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ తెలిస్తే
ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే, అది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఏ ట్రయాంగిల్లోనైనా అది పాసిబుల్. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ ట్రయాంగిల్. సో సొల్యూషన్కి వచ్చేద్దాం. లెట్ ఓబి ఏమిచ్చాడు? ఓబి సర్కమ్ సెంటర్ అండ్ హెచ్బి ఆర్తో సెంటర్. ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి రఫ్ రాసేస్తున్నా. దేర్ ఫోర్ ఓఏ ఈజ్ టేక్ యాజ్ ఏ, ఓబి what? Okay, so OB is equal to small b, OC is equal to small c. We are taking position vectors. What position vectors అని మెన్షన్ చేశాడు. సో పొజిషన్ వెక్టర్ అంటే ఎప్పుడైనా మనకు తెలుసు ఆరిజిన్ నుంచి జాయిన్ అవుతుంటది. సో OA, OB, OC తీసుకున్నాం. అండ్ we know from the triangle OD is midpoint of BC. That's why OB plus OC by 2. OD అంటే మనకు జనరల్ గా కోఆర్డినేట్ జామెట్రీలో ఎలా ఉంటుంది అంటే పాయింట్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. 1 + 2/2, 2 + 3/2 అలా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక 1, 2 అక్కడ ఒక 3, 2 అలా ఉంటాయి. కానీ ఇక్కడ పాయింటే వెక్టర్. ఆ వెక్టర్స్ ని యాడ్ చేసి బై 2 చేస్తే మనం సెక్షన్ ఫామ్ లో ఏం రాసుకున్నాం? MBNA/M+N ఇదే కదా రాసుకున్నాం సెక్షన్ ఫామ్. ఇక్కడ బి అంటే ఏంటి? వెక్టర్. ఏ అన్నా కూడా వెక్టరే. కానీ mx2 + nx1 అలా ఉందా? లేదు. సో ఇక్కడ వెక్టర్స్ కాబట్టి అలాగే ఉంటాయి. సో see here which can be written as, see, OD equal to OB plus OC by 2 అంటే can we write OB plus OC is equal to 2OD రాసుకోవచ్చా? అది పక్కన పెట్టేసి, ఎందుకంటే మనకి ఇక్కడ OA plus OB plus OC ఈక్వల్ టు OH అని చూపించాలి కాబట్టి దానికోసం మనం రాసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటో క్వశ్చన్, OA plus OB plus OC is equal to అని చూపించాలి, మనం రాయొద్దు కదా. విచ్ ఈజ్ ఈక్వల్ టు OA plus OB plus OC ఎంత ఉంది? 2OD. ఇప్పుడు రిలేషన్ వస్తుంది అండ్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎలా గుర్తుంచుకోవచ్చు? మనకి ఏం కావాలి? OH కావాలి. OH కావాలంటే ఇక్కడ ఏముండాలి? ఏముండాలి? ఇక్కడ ఏదో ఒకటి ఉంటేనే ఈక్వల్ టు OH అవుతుంది. OA ఉంది, ఇక్కడ ఏముంటే OH అవుతుంది. AH ఉండాలి. అయిపోయింది, రిలేషన్ వచ్చేసింది మీకు. విచ్ ఈజ్ ఈక్వల్ టు OA plus AH. అదేంటి సార్ రాసేసి రిలేషన్ వచ్చినంత అర్థం కావట్లే. సో ఇప్పుడు చెప్తా చూడండి. ఒక ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఇచ్చినప్పుడు 2 times of this length అంటే ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ నుంచి కిందికి డిస్టెన్స్ కనుక్కోవచ్చుగా. ఏ ట్రయాంగిల్ ఇచ్చినా ఈ లెంత్ కు డబుల్ చేస్తే ఈ లెంత్ వస్తుంది. ఈ లెంత్ కు డబుల్ చేస్తే ఏమొస్తుంది? మనకి AH వస్తుంది. అంతే కదా? ఎస్. సో ఈ లెంత్ కి డబుల్ చేస్తే ఈ లెంత్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే మనకు ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఇచ్చినప్పుడు రిలేషన్ ఏంటిది. ఓకే, నో ప్రాబ్లం, అదేం రికార్డ్. సో ఎనీ ట్రయాంగిల్ ఇఫ్ గివెన్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్, డిస్టెన్స్ ఫ్రమ్ సర్కమ్ సెంటర్ టు మిడ్ పాయింట్, ఏ వర్టెక్స్ అనేది తీసుకోండి మీ ఇష్టం, ఈజ్ డబుల్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ వర్టెక్స్ A టు ఆర్థో సెంటర్. అంటే ఆపోజిట్ వర్టెక్స్ చూసారా? ఇటు తీసుకుంటే ఇది వస్తుంది, ఇటు తీసుకుంటే ఇది వస్తుంది. సో ఇది కండిషన్. ఆ కండిషన్ ఎప్పుడు బ్రాకెట్లో రాసుకోవాలి. 2 times of OD is equal to 1 time of AH. ఇది ఏ ట్రయాంగిల్ కానీ ఈక్వల్ గా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, OA plus AH ఎంత? OH. కావాల్సిన ప్రూఫ్ అదేగా. ఫినిష్. ఇక నెక్స్ట్ ప్రూఫ్ చాలా సింపుల్ రా. ఇంత కష్టం అంతా దీనికోసమే. ఎలా కన్వర్ట్ అయింది అదే చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకునే వాళ్ళకి. మామూలుగా బట్టి పట్టే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా అది రాసి చెయ్యి డైరెక్ట్ AH రాసేస్తుంది అంతే. ఓకేనా? సో సెకండ్ ప్రూఫ్ ఏమంటున్నాడు? HA plus HB plus HC is equal to 2 times of H1 చూపించమంటున్నాడు. బై ట్రయాంగిల్ లా HA కెన్ బి రిటర్న్ యాజ్ వాట్? చెప్పండి. HA ఎలా రాయొచ్చు? OA మైనస్ రాయచ్చా? OB మైనస్ OA రాస్తాం కదా. OH రాయచ్చా? ఇది HA is nothing but OA minus OH only. AB is nothing but OB minus OA కదా. ప్లస్ HB అంటే OB minus OH. HC అంటే OC minus OH.
సో విచ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్గా ఉన్నది 1 2 3 కాబట్టి ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి ఓసి మైనస్ ఓహెచ్ మైనస్ ఓహెచ్ మైనస్ ఓహెచ్ మైనస్ 3OH. బట్ ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి ఎంత? ఆన్సర్ వచ్చింది ఎంత? ఓహెచ్ మైనస్ 3OH. ఓహెచ్ మైనస్ 3OH ఎంత? మైనస్ 2OH. బట్ ఆన్సర్ ఏంటి? 2HO. ఎందుకంటే ఇది నెగటివ్ డైరెక్షన్, అది పాజిటివ్ డైరెక్షన్. దిస్ ఈస్ వెక్టర్స్. అర్థమైందా? దిస్ ఈస్ ద ప్రూఫ్. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బట్ ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. యా, కంటిన్యూషన్. సి నెక్స్ట్, A, B, B non-collinear vectors. If alpha equal to something, beta equal to something, then such that 3 alpha equal to 2 beta, then find x and y. What is alpha given? Already undi మన దగ్గర ఇదే. బీటా ఉంది కానీ కండిషన్ ఏమి ఇచ్చాడు? 3 ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా అంట. 3 ఇంటూ ఆల్ఫా అంటే ఇదంతే కదరా. సో దట్ ఈస్ వాట్? x ప్లస్ 4y ఇంటూ a ప్లస్ 2x plus y plus 1 into b. This is alpha. 3 alpha equal to ఏంటంట? 2 beta. What is beta? y minus 2x plus 2 into a plus 2x minus 3y plus minus 1 into b. జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసాం, ఏం చేయలేదు. మొత్తం ఎక్స్పాండ్ చేయండి. 3x into a 3ax and 3 into 4 into y into a 3 4 ja 12y a. డౌటా? డౌట్ కదా. నెక్స్ట్ 3 into 2 6 into b 6xb. 3 into 1 3yb and 3 1 ja 3b is equal to 2 into y into a 2ay 2 2 ja minus 4ax 2 2 ja plus 4a and 2 2 ja plus 4x into b and 4bx. తర్వాత 2 3 ja minus 6by 2 1 ja minus 2b. రైట్. నెక్స్ట్, ఇందులో ఎక్స్ టర్మ్స్ చాలా ఉన్నాయి, వై టర్మ్స్ చాలా ఉన్నాయి. కామన్ తీద్దాం ఎక్స్ అండ్ వై టర్మ్స్, లేదంటే ఏబీ టర్మ్స్ కామన్ తీద్దాం. అప్పుడు ఈక్వల్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా అయిపోయేది కదరా. వాడు కనుక్కోమన్నది ఏంటి? ఎక్స్ అండ్ వై. అంటే మనకి ఎక్స్ వైలో ఈక్వేషన్ కావాలి. సో ఎక్స్ కామన్ తీస్తే, ఏ కామన్ తీస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? 3x ప్లస్ ఇది 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 కూడా ఏనేగా. యా 2x ప్లస్ 12y. ఇంకెక్కడన్నా ఉన్నారా? ఏ లేదు. బి కామన్ తీస్తే 6x 3y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో కూడా ఏ కామన్ తీయండి? 2y మైనస్ 4x. ఇది కూడా ఉంది ప్లస్ 4. తర్వాత బి కామన్ తీయండి 4x మైనస్ 6y మైనస్ 2. ఇప్పుడు comparing both sides, coefficient of a and b. What is the coefficient of a? LHS RHS. Therefore 3x plus 12y is equal to 2y కదా. ఇది 2y minus 4x plus 4. ఇది ఒక ఈక్వేషన్. ఇంకొకటి ఏమొచ్చింది? 6x plus 3y plus 3 is equal to RHS what? 4x minus 6y minus 2. సింప్లిఫై చేద్దాం, ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. ఎక్స్ పాజిటివ్ అంటే ఇది ఇటు తెచ్చేయడమే బెటర్. 3x ఇటు వచ్చేస్తే 4x కదా. అంటే ఏమవుతుంది? డైరెక్ట్ 7x రాయనా? 7x 12yలో 2y తీసేయండి 10y అండ్ 4 ఇటు వచ్చేస్తే మైనస్ 4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ 6x 4x ఇటు వచ్చేస్తే 2x 3y ప్లస్ దట్ ఈస్ 9y ఇది ఇటు వచ్చేస్తే ప్లస్ 3 ప్లస్ 2 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ ఎక్కడన్నా సేమ్ ఉన్నాయా? లేవురా. ఇందులో 7 ఉంటే 2 ఉంది, 10 ఉంటే 9 ఉంది. సో ఏది క్యాన్సల్ కాదు కాబట్టి క్రిస్ క్రాస్ మెథడ్కి పోదాం. ఇక మల్టిప్లై చేయడం కంటే కూడా అదే ఈజీ ఇక్కడ. సో ఎక్స్ వై 1 ఫస్ట్ 10 మైనస్ 4 7 10. ముందు ఇది రాసి తర్వాత ఎక్స్ వైలో పెడతాం. మ్యాచ్ అవ్వట్లే. ఫస్ట్ ఏంటి? 10 మైనస్ 4 7 10. ఇప్పుడు పెడతాం ఎక్స్ వై 1. నెక్స్ట్ ఇక్కడ
9 5 2 9 AD minus BC AD minus BC XY 10 5 ja 50 9 4 ja minus 36 Y by plus 36 thank you Y by minus 8 5 7 ja minus 35 1 by 9 7 ja 63 2 10 ja minus 20 so x by ఎంత వస్తుందిరా 50 30 86 which is equal to y by ఎంత 38 plus 5 అంటే 43 యా y by minus 43 వస్తుంది which is equal to 1 by 63 లో 23 తీసేస్తే 43 సో ఈక్వేట్ చేసేసి ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం ఫస్ట్ సో దట్ ఈస్ వాట్ x by 86 is equal to 1 by 43 and next y by minus 43 is equal to 1 by 43 so x is equal to 86 by 43 y is equal to minus 43 by 43 1 ja 2 ja so x is equal to 2 y is equal to minus 1 బట్ అనుకోమన్నది కూడా x అండ్ y వాల్యూస్ కాబట్టి దీస్ ఆర్ ద వాల్యూస్ మీరు అలా చేసినా వస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు దీన్ని దేంతో చేయాలి 7తో చేయాలి దీన్ని దేంతో చేయాలి 2తో చేయాలి తర్వాత మళ్ళీ సాల్వ్ చేయాలి దానికంటే ఇది ఈజీ అనిపించింది నాకు మీ ఇష్టం రా మీరు ఎలా చేసినా ఆన్సర్ అదే వస్తుంది వాల్యూస్ మారవుగా నెక్స్ట్ కమ్ టు హియర్ if the points whose position vectors 1 2 3 4 are coplanar then show that lambda is equal to something. It's very important problem number of times exam lo adigina problem place సరిపోతుందో లేదో చూద్దాం సరిపోతుంది ఏం కాదు డిటర్మినెంట్ చేసి సాల్వ్ చేద్దాం దీన్ని చూడండి సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన వెక్టర్స్ ని పొజిషన్ వెక్టర్స్ అన్నాడు కాబట్టి రాసుకుందాం OA ఎంత ఇచ్చాడురా 3i minus 2j minus k OB 2i plus 3j minus 4k OC minus i plus j plus 2k OD 4i plus 5j plus lambda k any doubt వాడు ఇచ్చింది రాసుకున్నాం సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పొజిషన్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు కొలీనియర్ కానీ కోప్లానర్ కానీ చూపించమంటే కండిషన్ ఏంటంటే బాక్స్ ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు 0 అది మనము నోటేషన్స్లో రాసుకోవాలి యాక్చువల్గా బాక్స్ ఆఫ్ ఏబిసి ఈక్వల్ 0 అంటే ఏంటి దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సీ ఫస్ట్ ఈ ఓఏ ఓబి ఓసి ఓడిలోంచి నేను ఏబి కనుక్కుంటున్నా ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ ఆల్రెడీ వెల్ నోన్ చాలా చేసినాం మనం సో ఓబి మైనస్ ఓఏ డైరెక్ట్గా నేను సాల్వ్ చేస్తున్నా ప్లీజ్ మీరు కూడా చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఒక్కటిమైనా రాదు 2i మైనస్ 3i మైనస్ i ఎందుకంటే ఓబి మైనస్ ఓఏ కదా అండ్ 3j మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j 5j minus 4k plus k minus 3k this is AB now AC అంటే which is OC minus OA కదా అంటే this minus this ఇప్పుడు minus I అయ్యే కదా ఇది యా minus I minus 3I minus 4I and J plus 2J 3J 2k plus k 3k next AD which is nothing but what OD minus OA be careful మీరు కావాలంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా వేసుకొని అయినా సాల్వ్ చేయండి లేదంటే మాత్రం రాంగ్ బై ఛాన్స్ ఉంటుంది సో 4i minus 3i I 5j plus 2j 7j lambda k plus k ఇది కాదు దీన్ని చేసేది ఏం లేదు అలానే రాసేయండి lambda k plus k దీన్ని ఇంకొక స్టెప్ రాస్తున్నా I plus 7j ప్లస్ ఇందులో k కామన్ తీస్తే lambda ప్లస్ 1 ఉంటుంది ఇక్కడ లాంబ్డా ఇక్కడ 1 ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఆల్వేస్ ఐజేకే టర్మ్ లోనే ఉండాలి మళ్ళీ 4 ఉండదు ఐజేకేలు 2 ఉండదు సింప్లిఫై చేసేయడమే ఓకేనా ఏబి ఏసీ ఏడి వచ్చినాయి ఇప్పుడు సిన్స్ ఓఏ ఓబి ఓసి అండ్ ఓడి ఆర్ coplanar therefore box of AB AC AD is equal to 0 what is the meaning of box of AB AC AD sir that is clearly determinant of first AB vector లో ఉన్న కాంపోనెంట్స్ రాసుకోవాలి ఏముంది ఫస్ట్ -1 తర్వాత 5 తర్వాత -3 తర్వాత BC వెక్టర్ లో ఉన్న కాంపోనెంట్స్ -4 పాస్ యా సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సో ఏసీలో ఉన్నది ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత 3 తర్వాత 3 తర్వాత ఇందులో 1 7
అది k కోఎఫిషియంట్ అంటే లాంబ్డా ప్లస్ 1 ఏది ఉంటుంది కోఎఫిషియంట్, ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా నువ్వు ఇలా రాయాలి, i j k అని రాయాలి యాక్చువల్గా, బట్ నో నీడ్ టు రైట్. నా డిటర్మిన్ చేయండి. ఎందుకు 0 తీసుకున్నాం, వాడు కోప్లానర్ అన్నాడు, ప్రూవ్ చేయమనిలే. ఇఫ్ కోప్లానర్ ఫైండ్ లాంబ్డా అంటున్నాడు, షో దట్ అంటే వీ హావ్ టు ప్రూవ్ 0 అనమాట. ఓకే, నౌ అరే ఒక్క నిమిషం, -1 ఇంటూ దిస్ వన్ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 AD minus BC 7 3 ja -21 -5 into -1 into lambda plus 1 ఇరండి కదా, సారీ మైనస్ దిస్ ఇంటూ దిస్ కదా, -4 into lambda plus 1 AD minus BC -3 -3 into 7 4 ja -28 1 3 ja -3 is equal to 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి, లాంబ్డా వాల్యూ అది వచ్చేస్తుంది డైరెక్ట్. చూడండి 3 ఇంటూ లాంబ్డా 3 లాంబ్డా ఇంటూ -1 -3 లాంబ్డా 3 1 జా 3 ఇంటూ -1 -3 అండ్ మైనస్ ఇంటూ మైనస్ +21. నెక్స్ట్ -5 ఇంటూ 4 ఇంటూ లాంబ్డా -4 లాంబ్డా -4 5 జా డైరెక్ట్ రాసేస్తాను ఇక, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 జా 20 ఇంటూ లాంబ్డా 20 లాంబ్డా మైనస్ ఇంటూ ఇది మళ్ళీ మైనస్ అవుతుంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 జా 20 ఇంటూ 1 అంటే 20 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 జా 15. నెక్స్ట్ మైనస్ ఇంటూ 28 మైనస్ 3 ఎంత 31. 31 3 జా ఎంత 33 జా 90. 3 1 జా 3 28 3 ఎంతరా -31. 31 ఇంటూ ఏం చేయాలి 3 చేయాలి. 31 3 జా అంటే 93 కదరా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 93. సో ప్లస్ 93 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ లాంబ్డాలు చూద్దాం. 20 లాంబ్డాలో 3 లాంబ్డా తీసేయండి 17 లాంబ్డా. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ 93 103 ప్లస్ 5 108 128 129 139 149 149 minus 3 is equal to 0. So 17 lambda plus 149 అంటే 146 is equal to 0. 17 lambda is equal to minus 146. Then lambda is equal to minus 146 by hence root. Understand? చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకు ఇక్కడ చాలా ఈజీ అంటే ఆన్సర్ కూడా వాడేస్తాడు. లాంబ్డా ఏమని ప్రూవ్ చేయాలి? యా అండర్స్టాండ్. ఎందుకంటే లాంబ్డా వాల్యూ -146/17 ఇస్తాడు కాబట్టి ప్రూవ్ చేయడం. రాకపోతే మనకు తెలిసిపోతాయి, రావట్లేదని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మిగతా అన్ని క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. చూడండి చూడండి ఎన్ని పాయింట్స్ ఇచ్చాడు, 1 2 3 4 1 2 3 4 ఎన్ని ఇచ్చాడు, 4 ఇచ్చాడు. సొల్యూషన్ లో ఫస్ట్ వన్ చేస్తున్నా. ఓఏ ఎంత ఇచ్చాడు, -a + 4b - 3c. ఓబి ఎంత ఇచ్చాడు, 3a + 2b - 5c. ఓసి ఎంత ఇచ్చాడు, -3a + 8b - 5c. ఓడి ఎంత ఇచ్చాడు, -3a + 2b + c ఇచ్చాడు. వాట్ ఈజ్ ఏబి, OB minus OA, which is this minus this, 3a plus a 4a, 2b minus 4b minus 2b, 5c minus plus అంటే minus 2c. And next AC, OC minus OA, which is equal to -3a plus a minus 2a, 8b minus 4b plus 4b minus 5c plus 3c minus 2c. Then AD is equal to OD minus OA. యాక్చువల్గా కోప్లాన్ ప్రూవ్ చేయడానికి వేరే ఫామ్లో ఉంటుంది, ఇంత డిటర్మెంట్ అంత ఈజీ ఉంటుంది, వేరేది ఉంటుంది. AB is equal to lambda AC అని ప్రూవ్ చేసే మెథడ్ ఉంటుంది వేరే, అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది చెప్తున్నాం. బట్ అది కూడా మనం చెప్పుకుంటాము ఎందుకంటే ఆబ్జెక్టివ్ అదే చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇక్కడ OD minus OA చేస్తున్నాం కదా, -3a plus a minus 2a plus 2b minus 4b minus 2b, c plus 3c plus 4c. Now since given points are coplanar, box of AB AC AD should be equal to 0. LHS తీసుకుంటున్నాము. బాక్స్ ఆఫ్ AB AC AD అంటే ఫస్ట్ ఇందులోనే చెప్పండి, 4 -2 -2 తర్వాత -2 4 -2 -2 -2 4 క్లియర్లీ 0 ఇది. ఎందుకంటే చూడు ఇందులోనే మళ్ళీ ఇందులోనే
ఇలా ఉండే ఎప్పుడైనా డిటర్మినెంట్ 0 అవుతుంది. చేద్దాం కావాలంటే 4 into 4 4 जा 2 2 जा 4 -4 and +2 into 4 2 जा -8 and 2 2 जा minus into minus again -4 and తర్వాత -2 into this is +4 and this is +4 2 जा 8 which is equal to 4 into 16 లో 4 తీసేస్తే ఎంత 12 +2 into 8 to 4 అంటే -12 and this is -2 into 12 so which is 12 4 जा 48 minus 24 minus 24 which is equal to 48 minus 48 which is equal to 0. Therefore given points are collinear or whatever it is coplanar. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది మరి సేమ్ కానీ వాడు థియరీ లాగిచ్చాడు అంతే. ఐజేకే ఆర్ యూనిట్ వెక్టర్స్ అలాంగ్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఎప్పుడైనా అలాగే ఉండాలి పాజిటివ్ డైరెక్షన్ లో. ఓఏ ఇచ్చాడు, ఓబి ఇచ్చాడు, ఓసి ఇచ్చాడు, ఓడి ఇచ్చాడు, కోప్లానర్ కదా చూపించమన్నాడు. అంటే ఇలాగే ఇచ్చే బదులు ఐజేకేలలో ఇచ్చాడు. ఇక్కడ ఎందులో ఇచ్చాడంటే ఏబిసిలలో వెక్టర్స్, ఇక్కడ ఐజేకేలు వెక్టర్స్, అంతకుమించి వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. వాట్ ఈజ్ ఓఏ? ఓఏ ఈజ్ ఈక్వల్ టు 4i plus 5j plus k. OB is equal to -j minus k. OC is equal to 3i minus 9j plus 4k. OD is equal to -4i plus 4j plus 4k. Now AB is equal to OB minus OA which is equal to ఈ రెండుగా సబ్ట్రాక్షన్ చేయాలి. సో అయ్యేట్లాగూ లేదు. దిస్ ఈజ్ -4i and -j minus 5j minus 6j minus k that is -2k. Then come to AC. This is what OC minus OA. OC minus OA అంటే 3i minus 4i minus i minus 9j minus 5j minus 14j 4k minus k plus 3k. Now AD which is equal to OD minus OA which is equal to ఇప్పుడు ఈ రెండు -4i minus 4i minus 8i and next minus plus 4j minus 5j minus j 4k minus k plus 3k. Since given points are box of AB, AC, AD is equal to 0. Determinant of చెప్పండి -4 -6 -2 -1 -14 3 -8 -1 3 ఇలా మీరు I J K షుడ్ బి ఈక్వల్ టు 0 రావాలి. సాల్వ్ చేద్దాం. -4 into 14 3 ఎంత -42 మైనస్ ఉంది కాబట్టి అండ్ దిస్ ఈస్ +3 and next this is opposite sign so +6 into 3 1 ja -3 and this is +8 3 ja 24. Next -2 into 1 1 ja minus into minus +1 and 18 4 ja 14 8 ఎంత 14 10 ja 140 140 లోంచి ఎంత తీసేయాలి 14 2 ja తీసేయాలి అంటే 28 తీసేయాలి. 20 తీసేస్తే 120 8 తీసేస్తే -112 ఎందుకంటే రెండు మైనస్లు అంటే మళ్ళీ మైనస్ వచ్చేస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు -4 into 42లో 3 తీసేయండి ఎంత -39 తర్వాత +6 into 24లో 3 తీసేయండి ఎంత 21 -2 into 112లో 1 తీసేయండి -111 విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ప్లస్ అన్ని ప్లస్ వస్తున్నాయరా 0 రావాలి కదా రావాలి. యాక్చువల్గా ఇది +9j సారీ. సో అదేమైతే ఇది +9jనా సో ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అది -+9j మైనస్ అంటే ఇక్కడ 9లో 5 పోతే 4 వస్తుంది 14 రాదు అది కూడా +4 వస్తుంది. దట్స్ వై ఐ టోల్డ్ యూ వెరిఫై అని చెప్పలేదు అలా ఏమొస్తుంది +4j అంతేనా 9jలో 5j తీసేసేయాలి. సో అక్కడ నీకు 14 బదులు +4 వస్తుంది కరెక్ట్. ఫోర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది నీకు ఈ 4 దేనికి ఉంటుంది ఎక్సెప్ట్ మిడిల్ వన్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటుంది. సో 4 3 జా ఇది 42 కాకుండా 12 వస్తుంది అంతేనా 4 3 జా 12 +3 అయిపోయింది. తర్వాత దీనికి రాదు -2కి వస్తుంది లాస్ట్లో వస్తుంది అంటే దిస్ ఈజ్ 1 8 4 జా ఎంత
So this is 1, 8 4 ja 32, that is plus 32 వస్తుంది ఓకేనా 132. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే అంటే అన్ని పాజిటివ్ వస్తే 0 ఎందుకు అవుతుందిరా -4 ఇంటూ 15 24లో 3 తీసేస్తే 21. సో ప్లస్ 6 ఇంటూ 21, దిస్ ఈజ్ -2 ఇంటూ 33. సో 15 4 జా -60, 21 6 జా ఎంతరా 2 6 జా 120, 126 అంతే కదా ప్లస్ 126 అండ్ దిస్ ఈస్ మైనస్ 32 జా కాబట్టి 66. సో వచ్చేసిందిగా -126 ప్లస్ 126 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ కొలీనియర్. ఎందుకంటే షో దట్ అనకపోతే నేను చేయకపోతాను రాంగ్ వచ్చింది అదే ఇది కొలీనియర్ కాదని చెప్పొచ్చు. ఆ క్వశ్చన్ కూడా మనకు ఉంది ఇప్పుడు నెక్స్ట్ అదే ఇక్కడ ఏమన్నాడు చెక్ చేయమన్నాడు అనమాట. ఇక్కడ చెక్ చేయమన్నాడు చూడండి మళ్ళీ ఫోన్ వచ్చింది సారీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఏరోప్లేన్ మోడ్లో పెడతా. ఇవి చెక్ చేయమన్నాడు హూజ్ వెక్టర్స్ ఆర్ గివెన్ బై కోప్లానరా కదా టెస్ట్ ద కొలీనియారిటీ ఆఫ్ దీస్ అన్నాడు. 3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇంకా ఈజీ ఎందుకంటే డైరెక్ట్ గా 3టితో సాల్వ్ చేయొచ్చు. సొల్యూషన్ ఫస్ట్ వన్ చేద్దాం రా. ఎంత ఇచ్చాడు ఫస్ట్ వెక్టర్ ఓఏ ఓబి ఎంత ఇచ్చాడు రా ఓసి ఎంత ఇచ్చాడు రా. నౌ సిన్స్ గివెన్ పాయింట్స్ 3 ఇచ్చినప్పుడు డైరెక్ట్ చేసేయాలి. గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లానర్ అనట్లే టు చెక్ points are coplanar or collinear I think collinear box of OA OB OC should be ఏం కావాలి 0 కావాలి. సో చెక్ చేద్దాం ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ చెప్పండి 1 -2 3 2 3 -4 సో దిస్ ఇస్ 0 ఏ లేదుగా -7 10 A B C which is equal to 1 into 30 3 10 ja 30 minus 7 4 ja 28 minus into minus plus 2 into so 10 2 ja 20 and this is minus 0 plus 3 into 7 2 ja minus 14 and this is 0 which is equal to 30 లో 28 తీసేసంతరా 2 and 20 22 ja plus 40 and 14 3 ja minus 42 which is 42 minus 42 is equal to 0 therefore collinear. సో కొలీనియర్ కాకపోవచ్చు కూడా ఇక్కడ అన్ని రావాలని టెస్ట్ చేయమన్నాడు అంతే. కాబట్టి ఇది కొలీనియర్ వచ్చింది ఇది రాకపోవచ్చు ఇది రాకపోవచ్చు ఇది రావచ్చు ఇది రావచ్చు ఇది రాకపోవచ్చు ఏదేనా బట్ దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇఫ్ గివెన్ హౌ మెనీ వెక్టర్స్ 3 వెక్టర్స్ 4 ఇస్తే ఏం చేయాలో కూడా మీకు ఆల్రెడీ చెప్పేసిన. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు డిటర్మినెంట్. 4 ఇస్తే 3లోకి మార్చాల్సిందే 3 ఇస్తే డైరెక్ట్గా చేయాల్సిందే. యాక్చువల్గా కొలీనియారిటీ ఇలా చేయొద్దు బట్ ఇది రైటే. జనరల్గా వెక్టర్ మెథడ్ యూజ్ చేస్తే ఫస్ట్ ఏబీ కనుక్కోవాలి. ఇప్పుడు ఏబీ ఎంత వస్తుందో చూద్దాం రా. ఏబీ ఎంతరా 2a minus a a 3b minus into minus అంటే ప్లస్ 5b అండ్ minus 4c minus 3c అంటే minus 7c కరెక్టేనా. ఏబీ చేసింది ఏబీ కరెక్టే కదా 2a minus a and this is plus and this is minus. Now AC చేద్దాం రా. AC చేస్తే OC minus OA కాబట్టి minus 7b a ఎట్లాగో లేదు కాబట్టి minus a and this is what minus 7b లోంచి 2b అంటే minus 5b and తర్వాత 10c లో 3c తీసేయండి plus 7c. సో AB is equal to అంటే ఇదే కదా AB is equal to a plus 5b minus 7c is equal to minus of minus a minus 5b plus 7c రాయచ్చా. మైనస్ తో మల్టిప్లై మైనస్ తో రెండింటికి మల్టిప్లై చేసా అంటే మైనస్ కామన్ తీసా చెప్పాలంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇదంతా మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడు ఉందా. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ కదా ఇదే ఇక్కడ ఉంది చూడండి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మైనస్ ఏసీ. దీన్నే మనము ఏబి ఈజ్ ఈక్వల్ టు -1 into ఏసీ రాయొచ్చు కదా which is in the form of AB is equal to lambda AC. ఎప్పుడైతే AB is equal to lambda AC form లోకి వచ్చిందో అప్పుడే we can conclude that the given position vectors are
కొలీనియర్. మీకు ఫస్ట్ చెప్పా ఇలా రావాలి కొలీనియర్ అని, గుర్తుందో లేదు. ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. దిస్ ఈస్ ఆల్టర్నేట్ మెథడ్, డిఫరెంట్ మెథడ్. యాక్చువల్గా వెక్టర్స్ మెథడ్ అంటే ఇదే చేయాలి. మనం తర్వాత నెక్స్ట్ డిఫికల్టీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇదే చేస్తాం, ఇది తక్కువ. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు maximum. This is the vectors, I think third or fourth video. I will upload today all the videos at a time. మంచి చూడండి, నేర్చుకోండి. మీకు పోర్షన్లో ఇందులోంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి రేపు ఎగ్జామ్, ఎల్లుండి ఎగ్జామ్. అర్థమవుతుందా? థ్యాంక్ యూ.